morning, children. Today we are going to learn the relationship between zeros and coefficients of a polynomial. Okay, what are the zeros and what are the coefficients? In our previous classes, we learned what is a polynomial. Example, x plus 2 is a polynomial. Now, the zero of this one is minus 2. Similarly, 2x minus 3. What is the zero? 3/2. ఎలా వస్తాయి జీరోస్? ఎక్స్ ప్లస్ టూని జీరోకి ఈక్వల్ చేసుకుని ఎక్స్ని సాల్వ్ చేయండి. ఈ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ టూకి జీరో అవుతుంది. అదేవిధంగా 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ చేయండి. 2x ఈజ్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇవి లీనియర్ పాలినామియల్కి సంబంధించి ఎన్ని జీరోస్ ఉంటే ఇక్కడ ఒక జీరో మాత్రం ఉంటుంది. అలా కాకుండా క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకోండి. x² ప్లస్ 4x ప్లస్ 3. మరి దీనికి జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాన్ని మనం 9th క్లాస్ 8th క్లాస్ నేర్చుకున్నాం. ఒకసారి రివైజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏం చేయాలి? x² కోఎఫిషియంట్ 1 తీసుకుని కాన్స్టెంట్ టర్మ్ తీసుకుని మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 3. దీన్ని ఎన్ని రకాలుగా అయితే రాయగలరు అన్ని రకాలుగా ప్రోడక్ట్ కింద రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది. 1 ప్లస్ 3 యాడ్ చేస్తే 4 వస్తుంది కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ తీసుకుంటాం. x² ప్లస్ ఈ 4x అలా రాసుకుంటా ఉంటే x ప్లస్ 3x అంటే 1 ప్లస్ 3 ప్లస్ 3. ఇప్పుడు ఫస్ట్ 2 టైమ్స్లో x కామన్ తీస్తే x ఉంటుంది ప్లస్ 1. అదేవిధంగా ఇక్కడ x ప్లస్ 1 ఇక్కడ ఎంత వచ్చిందో అదే ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ ఇంకెంత వేస్తే సరిపోతుంది? చూడండి, 3 × x 3 ఉంది. 3 × x ప్లస్ 3 సరిపోయింది కదా. x ప్లస్ 1 కామన్ తీసినట్లయితే రిమైనింగ్ x ప్లస్ 3. ఇప్పుడు జీరోస్ x ప్లస్ 1కి 0 మైనస్ 1, x ప్లస్ 3కి 0 మైనస్ 3. ఇవి ఏమవుతాయి? జీరోస్ అవుతాయి దేనికి ఇచ్చినటువంటి పాలినామియల్కి. అదేవిధంగా ఇంకొక లెక్క చేద్దాం. చూడండి, x² మైనస్ 5x ప్లస్ 6. ఇక్కడ కూడా చూడండి ఎలా చేయాలి? x² కోఎఫిషియంట్ 1 అంటే కాన్స్టెంట్ టర్మ్ 6 మల్టిప్లై చేస్తే 6. 1 × 6, 2 × 3, 3 × 2. ఇక్కడ యాడ్ చేస్తే ఎంత రావాలి? మనకి x కోఎఫిషియంట్ రావాలి, -5 రావాలి. చూడండి, ఏం యాడ్ చేస్తున్నా సరే మైనస్ రావట్లే. కాబట్టి దీన్ని ఇదే విధంగా ఈ 6ని ఎలా రాసుకుంటామంటే మళ్ళా -1 × -6. అదేవిధంగా -2 × -3, -3 × -2. ఇప్పుడు రెండు యాడ్ చేయండి, -6 -5 వస్తుంది. చూడండి, -2 ప్లస్ -3. ఓకే, మనకి ఈ విధంగా ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వచ్చే విధంగా ఈ ప్రోడక్ట్ని మనం తయారు చేసుకోవాలి. ఆ విధంగా మనం ప్లస్లు మైనస్లు కూడా మార్చుకుని రిజల్ట్ మాత్రం ఈ ప్రోడక్ట్కి ఈక్వల్ అయి ఉండాలి. ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6. ఈ విధంగా రాసుకుంటే ఇక్కడ కామన్ తీయడం అనేది వీలు అవుతుంది. చూడండి, ఎక్కడెక్కడ x కామన్ ఉంది? x మైనస్ 2, x మైనస్ 2. ఇక్కడ -3x ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వేద్దాం? -3 వేసుకుంటే సరిపోతుంది. చూడండి, -3x -3 -3 మైనస్ ప్లస్ 3 2 = 6. x మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ x మైనస్ 3. జీరోస్ ఏమవుతాయి? x మైనస్ 2 0, 2 x మైనస్ 3 0, 3 ఆర్ zeros of x² మైనస్ 5x ప్లస్ 6. ఇంకొక లెక్క చేసి చేద్దాం. దీంట్లో ఇంకొకటి x² మైనస్ x ప్లస్ 12. ఇది -12 తీసుకుందాం. x² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ -12 మల్టిప్లై చేస్తే -12. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాసుకోండి. 1 × -12, 2 × -6, 3 × -2, 3 × -4, 4 × -3, 6 × -2, -12 × 1. ఇప్పుడు మనం ఈ ప్రొడక్ట్స్లో ఏ
ప్రోడక్ట్లో ఉన్నటువంటి నెంబర్స్ యాడ్ చేస్తే ఎక్స్కి కోఎఫిషియంట్ -1 వస్తుందో చూడండి. -1 రావాలి. -1 ఇక్కడ వస్తుంది చూడండి. d ప్లస్ -1. ఓకే, నా ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు ఇచ్చినటువంటి దాన్ని x² - x - 12 x² ప్లస్ 3x - 4x -12. ఇక్కడ x కామన్ తీస్తే x ప్లస్ 3 x ప్లస్ 3ని వేసుకుంటాం. చూడండి ఇక్కడ ఎంత ఉంది -4x. ఇక్కడ ఎంత పెడితే సరిపోతుంది, ఇక్కడ -4 రాస్తే సరిపోతుంది. -4x -into ప్లస్ -4 3 are 12. నా x ప్లస్ 3 కామన్ తీసినట్లయితే x -4, therefore దీని 0 -3 దీని 0 4 ఆర్ జీరోస్. ఇప్పుడు జీరోస్ మనం 3 రకాలుగా ఉన్నటువంటి 2 నెగిటివ్ జీరోస్ వచ్చినాయి, 2 పాజిటివ్ వచ్చినాయి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చినాయి. వీటిని ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే టేబుల్ కింద వేసుకున్నాం. సీరియల్ నెంబర్, పాలినామియల్ ఏమేమి తీసుకున్నాం మనం, x² ప్లస్ 4x ప్లస్ 3. వీటికి జీరోస్ ఏమొచ్చినాయి అబ్జర్వ్ చేస్తే -1 -3. అదేవిధంగా ఇంకొకటి ఏం తీసుకున్నాం, x² మైనస్ 5x ప్లస్ 6 -5x ప్లస్ 6. ఇక్కడ జీరోస్ ఏమొచ్చినాయి 2, 3 వచ్చింది. ఇంకా లాస్ట్ వన్ x² - x - 12. జీరోస్ ఏమొచ్చినాయి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -3 4 -3 4. ఇక్కడ జీరోస్ని ఆల్ఫా అని అదేవిధంగా బీటా అని తీసుకుంటాం. మీ ఇష్టం, ఆల్ఫా వాల్యూ -1 తీసుకోవచ్చు, -3 తీసుకోవచ్చు. ఇక్కడ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ సాల్వ్ చేస్తే 2 జీరోస్ వస్తాయన్నమాట. అదే క్యూబిక్ పాలినామియల్ సాల్వ్ చేస్తే మనకి 3 జీరోస్ వస్తాయి. ఇక్కడ డిగ్రీ ఎంత ఉందో అన్ని జీరోస్ వస్తాయన్నమాట. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, ఈ పాలినామియల్ ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ అంటే దీన్ని జనరల్ ఫామ్ తోటి కంపేర్ చేస్తే జనరల్ ఫామ్ ఏమొస్తుంది, ax² ప్లస్ bx ప్లస్ c ఏబిసి అంటే కోఎఫిషియెంట్స్. దీంట్లో ఏ వాల్యూ ఎంత అవుతుంది 1, b వాల్యూ 4, c వాల్యూ 3. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆల్ఫా ప్లస్ బీటా అని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 కలపాలి, -1 -3 ఎంత వస్తుంది -4. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటాని ఫైండ్ అవుట్ చేయాలి, 2 మల్టిప్లై చేయాలి, -1 ఇంటూ -3 ఎంత వచ్చింది 3. నెక్స్ట్ -b/a అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక యాక్టివిటీ మాట. -b/a అంటే -4/1 ఎంత -4. c/a c అంటే 3/1 ఎంత వచ్చింది 3. అదేవిధంగా దీనికి కూడా సేమ్ ఏబిసిలు రాసుకున్నట్లయితే ఏ వాల్యూ 1, బి వాల్యూ -5, సి వాల్యూ 6. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది 2 + 3 5. ఆల్ఫా ఇంటూ బీటా 2 × 3 6. -b/a అంటే మైనస్ అలా ఉంటుంది, బి అంటే -5/1 = -2 - +5/1 is 5. ఇక్కడ కొంతమంది తప్పు చేస్తారు చూసుకోండి, ఈ మైనస్ వేరు ఇక్కడ మైనస్ వేరు, 2 వేసుకోవాలి ఇక్కడ. c/a 6/1. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ 1, బి వాల్యూ -1, సి వాల్యూ -12. ఆల్ఫా ప్లస్ బీటా 2 కలపండి, -3 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా మల్టిప్లై చేయండి 2 -12. -b/a అంటే -1/1 ఎంత వచ్చింది 1. అదేవిధంగా c/a -12/1 -12. ఇప్పుడు లాస్ట్లో రిమార్క్స్ మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు, ఈ 2 అబ్జర్వ్ చేయండి, 2 ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా దేనికి ఈక్వల్గా ఉంది చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా = c/a. అంటే
ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. టేబుల్ చూడండి, ఫస్ట్ కాలము ఈ కాలము ఈక్వల్గా వస్తుంది. మీరు ఏ పాలినామియల్ తీసుకున్నా సరే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, మైనస్ బీఏకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ సి బై ఏకి ఈక్వల్ అవుతుంది. దిస్ మీన్స్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. వీటి మీద కంపల్సరీ మనకు సమ్స్ ఉంటాయి. అంటే దీన్ని ఇంకోలాగా రాసుకోవచ్చు. మైనస్ వాట్ ఈస్ బి, బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఒకసారి మనకి ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటే వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అన్నమాట ఇన్వర్డ్స్లో. ఎప్పుడు ఈ విధంగా రాసుకోవాలి. అదేవిధంగా సి బై ఏ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా సమ్స్ని ఏ విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు. వీటి మీద ఇవి చూడండి, ఇవన్నీ కూడా 2 మార్క్స్ లేదా 4 మార్క్స్కి ఇస్తారు అన్నమాట. ఫైండ్ ద జీరోస్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ గివెన్ బిలో, find the sum and product of the zeros and verify relationship to the coefficients of terms in the polynomial. ఓకే, మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చేసినట్టే ఒక ఆర్డర్లో చేస్తాం అన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. 1 ఇంటూ మైనస్ 6, 1 ఇంటూ మైనస్ 6, 2 ఇంటూ మైనస్ 3, 3 ఇంటూ మైనస్ 2, 6 ఇంటూ మైనస్ 7. నా అబ్జర్వ్, మనకి ఏ పేరు తీసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ -1 వస్తుంది. ఇప్పుడే చేస్తాం కదా ఆ టైప్ మటుది తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3x మైనస్ 6. ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 2 ఎంత సరిపోతుంది, -3. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. therefore జీరోస్ ఏమవుతాయి, -2, 3. వీటి యొక్క ఎక్స్ ప్లస్ 2 0, -2 వస్తుంది. ఎక్స్ మైనస్ 3 0గా 3 ఆర్ జీరోస్. నెక్స్ట్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. వీటిని ఏమనుకుందాం అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2, బీటా ఈజ్ ఈక్వల్ టు 3. నా ఏబిసి కూడా రాశాను. అందువల్ల రిలేషన్స్ వెరిఫై చేయాలన్నమాట. ఎక్స్ అండ్ ఏ అంటే 1, బి వాల్యూ -1, సి వాల్యూ -6. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటాను ఫైండ్ అవుట్ చేయాలి. -2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా ఇంటూ బీటాను ఫైండ్ అవుట్ చేయాలి. -2 ఇంటూ 3 ఎంత వస్తుంది, -6. నా మైనస్ బి బై ఏ వాల్యూ ఎంత వస్తుంది, -1/1 ఈజ్ ఈక్వల్ టు 1. సి బై ఏ వాల్యూ -6/1 ఈజ్ ఈక్వల్ టు -6. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b by a, alpha into beta is equal to c by a. Therefore it means hence relationship verified. ఈ సమ్స్ అన్ని కూడా మనం ఇదే ప్రొసీజర్ చేస్తాం. నెక్స్ట్ మనం కూడా ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆల్ఫా బీటా రాసుకుంటాం, ఏబిసిలు రైట్ చేయండి. తర్వాత వరుసకి వాల్యూస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, వరుసగా చూడండి. నెక్స్ట్ సమ్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. సెకండ్ p of x is equal to x square minus 4x plus 3. ఓకే, దీన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ వాజ్ గివెన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3. 1 ఇంటూ 3, 1 ప్లస్ 3 యాడ్ చేస్తే 4 వస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఉంది, -4 ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, -1 ఇంటూ -3. -2 మైనస్ ప్లస్ అవుతుంది, 1 3 3 సరిపోతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 3. ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ మైనస్ 1 ఎంత సరిపోతుంది, -3.
x minus 1 కామన్ తీస్తే x minus 1 into x minus 3. Okay, now 1, 3 are zeros. Now take alpha is equal to 1, beta is equal to 3. Now find alpha plus beta value. 1 plus 3 is equal to 4. Alpha into beta 1 into 3 is equal to 3. Now write a value 1, b value minus 4, c value 3. Now find minus b by a value is equal to minus 12 minus 4 by 1 is equal to 4. C by a value, c is 3 by 1 is equal to 3. Therefore, alpha plus beta is equal to minus b by a, alpha into beta is equal to c by a. Okay, రెండు సరిపోవాలి. మరి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 4 వచ్చింది. మైనస్ బి బై ఏ వాల్యూ 4, ఆల్ఫా ఇంటూ బీటా 3, ఆ సి బై ఏ వాల్యూ 3. Therefore, hence the relationship verified. రాస్తాం మళ్ళీ. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. p of x is equal to x square minus 4. p of x is equal to x square minus 4. దీన్ని ఏ విధంగా చేయాలి? ఫస్ట్ x square minus 4ని తీసుకోండి. మరి ఇది ఎలా చేయాలి? 3 టైమ్స్ లేవు, 2 టైమ్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు? x square minus 2 square కింద రాసుకోవచ్చు. అంటే x plus 2 into x minus 2. ఇప్పుడు జీరోస్ ఏమవుతాయి? మైనస్ 2, 2 are zeros. Now take alpha is equal to minus 2, beta is equal to 2. Alpha plus beta minus 2 plus 2 is equal to 0. Alpha into beta minus 2 into 2 is equal to minus 4. Now write a value 1, b value means x coefficient. There is no x term, that's why its value is 0. Now c value minus 4. Now minus b by a is equal to 0 by 1 is equal to 0. c by a value minus 4 by 1 is equal to, అబ్జర్వ్ చేయండి ఎంత వస్తుంది? minus 4, minus 2 into 2, minus 4. Therefore, alpha plus beta is equal to minus b by a, alpha into beta is equal to c by a. Hence, the relationship verified. ఇక్కడ నేను పక్కన చేశాను, మీరు పక్కన చేయకుండా కింద చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇలా గీతలు కూడా చేయకూడదు, కింద చేసుకున్నాము. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. x square plus 2x plus 1. p of x is equal to x square plus 2x plus 1. దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x whole square plus 2 into x into 1 plus 1 square, a square plus 2ab plus b square. దీని విధంగా రాసుకోవచ్చు x plus 1 whole square. This means x plus 1 into x plus 1. జీరోస్ ఏమొస్తాయి? minus 1, minus 1 are zeros. ఇక్కడ ఈక్వల్ జీరోస్ ఏమవుతాయి? Therefore, take alpha is equal to minus 1, beta is equal to minus 1. Now, alpha plus beta minus 1 plus minus 1 is equal to minus 2. Alpha into beta minus 1 into minus 1 is equal to 1. Now, a value 1, b value 2, c value 1. Minus b by a value minus 2 by 1 is equal to minus 2. c by a value, c అంటే 1 by 1 is equal to 1. Therefore, observe alpha plus beta and minus b by a both are equal. Alpha into beta is equal to c by a. So in this way, we verify the relationship. Now come to another model. ఇవి కూడా చూడండి, మనకి ఎక్సర్సైజ్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చేసినటువంటి సమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ మోడల్స్ నేర్చుకుందాం ఫస్ట్. Okay. Find the quadratic polynomial in each case with the given numbers as the sum and product of zeros respectively. ఇక్కడ జీరోస్ ఇచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఓకే, దీనికి ఒక ఫార్ములా ఉంది, ఇది పెట్టుకుందాం. ఆల్ఫా బీటా జీరోస్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది? x మైనస్ ఆల్ఫా ఇంటూ x minus beta.
దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా కామన్ తీస్తే ఎక్స్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది చూడండి, మైనస్ ఎక్స్ కామన్ తీయాలి ప్లస్ ఆల్ఫా బీటా. దీని అర్థం ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ జీరోస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ ఫార్ములాని మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ సమ్స్కి ఇలా రాసుకోవట్లేదు, ఇలా రాసుకుంటే కొంచెం కాల్కులేషన్ ఎక్కువ అవుతుంది. అంటే ప్రొడక్ట్ పాలినామియల్ హ్యావింగ్ జీరోస్ ఆల్ఫా కమా బీటా ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -1. therefore the polynomial is x square minus x into alpha plus beta plus alpha into beta. Okay, x square minus x into alpha plus beta అంటే 1/4 alpha beta అంటే -1. దీన్ని సింప్లిఫై చేయండి, x square minus x/4 -1. దీన్ని ఓవరాల్ ఈక్వేషన్ 4 పెట్టి మల్టిప్లై చేసి తీసేసుకోవచ్చు. ఇది ఎలా ఉంచేసినా పర్లేదు. ఇది ఎంత వస్తుంది మనకి, 4x² మైనస్ ఎక్స్ మైనస్ 2. ఇదన్నా ఒకటి ఏమంటే ఈక్వేషన్ అంతా కూడా 4 పెట్టి మల్టిప్లై చేస్తాం అన్నమాట. 4 into x², 4 into 4 ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. 4 into -1 -2. నెక్స్ట్ -2 √2 1/3. √2 is equal to alpha plus beta 1/3 into alpha into beta. Now the polynomial is the quadratic polynomial x square minus x into alpha plus beta plus alpha beta. x square మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ఏముండదు ఇక్కడ, ఆల్ఫా ప్లస్ బీటా అంటే √2 ఆల్ఫా బీటా 1/3. సింప్లిఫై చేస్తే x² మైనస్ √2x ప్లస్ 1/3. 3 పెట్టి మల్టిప్లై చేయండి, మొత్తం అది ఈక్వేషన్ ఏమొస్తుంది, 3x² మైనస్ 3√2x ప్లస్ 1. అదంగా చేయడం దీని వాల్యూ మారదు, మీకు తెలిస్తే ఇక్కడ వరకు చేయండి సరిపోతుంది. అది 3 పెట్టి మల్టిప్లై చేసి ఇలా వదిలేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి, 0, √5. Alpha plus beta is equal to 0. Alpha into beta is equal to √5. Alpha into beta is equal to √5. Now the polynomial, the quadratic polynomial is x² minus x into alpha plus beta plus alpha into beta. x² minus x into alpha plus beta అంటే 0, alpha beta అంటే √5. సింప్లిఫై చేయండి, x² minus 0 plus √5 means x² plus √5 is the polynomial. Now come to next one. దీంట్లోనే ఇంకా సమ్స్ ఉన్నాయి చూడండి, 1, 1. ఫోర్త్ వన్, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వల్, రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నా వేరేగా ఉన్నా మనకు ఫార్ములా ఒకటే. పాలినామియల్ ఈజ్ మెథడ్ రాయండి, x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఏమొస్తుంది, x² మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ ద పాలినామియల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1/4 ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ మెథడ్ రాసుకోవాలి. ద quadratic polynomial is x² minus x into alpha plus beta plus alpha into beta. Now substitute or replace the values alpha plus beta and alpha beta. -1/4 ఇక్కడ 1/4. Simplify this.
x square minus into minus plus x by 4 plus 1 by 4. Multiply the polynomial with 4 each term. ఏమవుతున్నప్పుడు 4x square plus x plus 1. 4 పెట్టి మల్టిప్లై చేయండి. 4 into x square 4 into 4 4 by 4 క్యాన్సిల్ అవుతాయి. 4 by 4 క్యాన్సిల్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ alpha plus beta is equal to 4, alpha into beta is equal to 1. Now the quadratic polynomial is x square minus x into alpha plus beta plus alpha into beta. X square minus x into 4 plus 1. On simplifying we get x square minus 4x plus 1. Okay, in this way we did these problems. Next model. Find the quadratic polynomial for the zeros alpha comma beta given in each case. ఇది కూడా ఇప్పుడు మనం చేసినటువంటి సమ్ టైప్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఏమి ఇచ్చారు? ఇక్కడ ఆల్ఫా ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? మనకి బేటా ఇచ్చారు. ప్రీవియస్ సమ్లో అయితే ఆల్ఫా ప్లస్ బేటా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ సమ్ని సాల్వ్ చేయాలంటే ప్రీవియస్ సమ్లో ఫార్ములాని యూజ్ చేయాలంటే ఆల్ఫా ప్లస్ బేటా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. Alpha plus beta is equal to 2 plus minus 1 is equal to 1. Alpha into beta 2 into minus 1. Now the quadratic polynomial is same పుల్లాగా చేసినట్టే. ఏమొస్తుంది? x square minus x into alpha plus beta plus alpha into beta. Now x square minus x into alpha plus beta అంటే 1, alpha beta అంటే minus 2. సాల్వ్ చేసి సింప్లిఫై చేస్తే x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 2. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3. ఫస్ట్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. √3 ప్లస్ minus √3 is equal to 0. Alpha into beta value √3 into minus √3 is equal to plus into minus √3 into √3 is 3. Now the polynomial is x square minus x into alpha plus beta plus alpha into beta. X square minus x into alpha plus beta value 0, alpha into beta value minus 3. For x square minus 0 plus into minus 3. This is x square minus 3. X square minus 3 is the required polynomial. Now next one, third one, alpha value 1 by 4, beta value minus 1. Now first find alpha plus beta is equal to 1 by 4 plus minus 1. Simplify చేస్తే ఎంత వస్తుంది చూడండి. LCM కట్టండి. 4 LCM 1 plus minus 4 is equal to minus 3 by 4. Alpha into beta 1 by 4 into minus 1 minus 1 by 4. Now quadratic polynomial is x square minus x into alpha plus beta plus alpha into beta. X square x into minus 3 by 4 plus minus 1 by 4. On simplifying this we get ఇక్కడ x square minus into minus plus 3x by 4 plus into minus 1 by 4. When multiplying with 4 with each term we get 4x square plus 3x minus 1. This is the answer given question. Next last one, 1 by 2, 3 by 2. Alpha is equal to 1 by 2, beta is equal to 3 by 2. Now alpha plus beta 1 by 2 plus 3 by 2 is equal to 4 by 2 is equal to 2. Now alpha into beta 1 by 2 into 3 by 2 is equal to 3 by 4. Now the quadratic polynomial is x square minus x into alpha plus beta plus alpha into beta. Now x square minus x into alpha plus beta is 2, alpha into beta is 3 by 4. Now the equation is the polynomial is x square minus 2x plus 3 by 4. 4 bit multiply చేయండి. వస్తుంది 4x square minus 8x plus 3. ఈ విధంగా మనం వీటిని సాల్వ్ చేస్తాం.
నెక్స్ట్ వన్ ఇది సంగతి ఇప్పుడే. ఫస్ట్ మనం ఇక్కడ వదిలేసాను చూడండి. ఈ సమ్స్ని ఏ విధంగా చేయాలి, నేను జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను, మిగతావి మీరు చేసుకోండి. ఫస్ట్ వన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 అంటే 1 ఇంటూ -8 కదా, -8 ఎంత రావాలి, -2 రావాలి. దీన్ని మల్టిప్లై యాడ్ చేస్తే 2 ఇంటూ -4 సరిపోతుంది చూడండి. ఇక్కడ 1 ఇంటూ -8 2 ఇంటూ -4. ఇది మీరు ఓవర్లుగా చేసుకోవాలి భవిష్యత్తులో. ఇంకా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4x మైనస్ 8 ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 మైనస్ 4 ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 4 తప్పర్ -2 కన్నా 4 ఆర్ జీరోస్. మీరు ఇదివరకు ఈ ఫస్ట్ పేజ్లో చెప్పాను కదా, ఆ టైప్ ఆల్ఫా బీటాలు వచ్చినాయి. తర్వాత ఏబీసీలు ఫైండ్ అవుట్ చేయండి. ప్రొసీజర్ అంతా మామూలుగా చిన్న చిన్నవి కాబట్టి అవి మీరు చేయండి. సెకండ్ వన్ చూడండి, నేను ఓన్లీ జీరోస్ మాత్రం ఫైండ్ అవుట్ చేయడం చెప్తాను, మిగతాదంతా మీరు చేసుకోవాలి. 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 ఎంత వస్తుంది, 4 ఇంటూ 1 4 ఇంటూ 1 is 4. ఇప్పుడు చూడండి -2 ఇంటూ -2 అంటే 4s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 1. ఇక్కడ 2s కామన్ తెస్తే 2s మైనస్ 1 ఎంత వస్తుంది, ఇక్కడ -1 2s మైనస్ 1 ఇంటూ 2s మైనస్ 1 2s మైనస్ 1 0 1/2 2s మైనస్ 1 0 1/2 ఆర్ జీరోస్. నెక్స్ట్ 6x స్క్వేర్ -3 మైనస్ 7x. మరి దీన్ని ఏ విధంగా చేయాలి, ఇక్కడ ఈ ఆర్డర్లో రాసుకొని ఫస్ట్ 6x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 3 6 ఇంటూ 3 6 ఇంటూ -3 ఎంత -18. ఇప్పుడు చూడండి -9 7 రావాలి కాబట్టి 2 ఇంటూ -9 రాసుకుని సరిపోతుంది. 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 9x మైనస్ 3 అందరికీ ఇక్కడ 2లో 9 తీస్తే -7 సరిపోయింది కదా. ఇక్కడ 2 కామన్ తీసుకోండి, 2x ఎంత ఉండదు ఇక్కడ 3x ప్లస్ 1 3x ప్లస్ 1 -3 మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 3 9x -3 ఇంటూ ప్లస్ 1 మైనస్ సరిపోయింది కదా. ఓకే, నా 3x ప్లస్ 1 కామన్ తీస్తే 3x ప్లస్ 1 ఇంటూ 2x మైనస్ 3. నా జీరోస్ ఏమొస్తాయి, దీనికి -1/3 దీనికి 0 3/2. ఈ 3x ప్లస్ 1ని 0కి ఈక్వల్ చేయనప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. 1 అవతల తీసుకెళ్తే -1 3ని తీసుకెళ్తే 1/3. అదేవిధంగా 2x మైనస్ 3ని 0కి ఈక్వల్ చేయండి, x ఈజ్ ఈక్వల్ టు 3/2. ఆ విధంగా వస్తుంది జీరోస్. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఏ వాల్యూ 6, బి వాల్యూ -7, సి వాల్యూ -3 ఫైండ్ అవుట్ చేయండి అవి. నెక్స్ట్ 4u స్క్వేర్ ప్లస్ 8u 4u స్క్వేర్ ప్లస్ 8u. ఇక్కడ 4uని కామన్ తీసుకోండి. కామన్ తీస్తే ఇక్కడ ఏముంది, ఇంకా u ప్లస్ 2 ఉంది. దీన్ని 4u ప్లస్ 0 u ప్లస్ 2 కింద రాసుకోవచ్చు. ఓకే, యూని u ప్లస్ 0. ఇప్పుడు 0 సమతే యూకి 0 అవుతుంది అన్నమాట, -0 ఉండదు. అదేవిధంగా u ప్లస్ 2 0 -2 ఆర్ జీరోస్, కొంచెం డిఫరెన్స్ ఉన్నది. నెక్స్ట్ t స్క్వేర్ మైనస్ 15 t స్క్వేర్ మైనస్ 15 which is in the formula a square minus b square convert into √15 whole square. t plus √15 into t minus √15. The zeros are what, minus √15 comma √15 or zeros. Last one, the sixth one, 3x square minus x minus 4.
3x square minus x minus 4. 3 into minus 4 minus 12 రెండు అబ్జర్వ్ చేయండి. 3కి -4 వచ్చేస్తుంది, -1 వచ్చేస్తుంది. 3x square plus 3x minus 4x minus 4. Take 3x's common term, x plus 1 minus 4h. Now x plus 1 into 3x minus 4. 0 sir, -1 కన్నా 4/3 ఎలా వచ్చిందని 0 3x minus 4 is equal 0 ఈక్వల్ చేయండి. x is equal to 4 ట్రాన్స్ఫర్ చేస్తే 4, 3 మల్టిప్లై చేస్తే మొత్తం కలిపితే డివైడ్ చేస్తుంది. ఆర్ జీరోస్. నెక్స్ట్ టేక్ దిస్ ఇస్ ఆల్ఫా, 4/3 as బీటా, ఏ వాల్యూ 3, బి వాల్యూ -1, సి వాల్యూ -4 అన్నీ కూడా చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.